శ్రీమాత్రే నమః. ఈరోజు 21వ శ్లోకము. అంతకంటే ముందు ఒకసారి 20వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. 21వ శ్లోకం. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమీచ్యుత. ఋషికేశం అంటే ఋషికేశుడు శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణునితో తదా అప్పుడు, వాక్యం అంటే పదాలు, ఇదమాహ ఇవి పలికెను, మహీపతే ఓ రాజా, అర్జున ఉవాచ అర్జునుడు పలికెను, సేనయో సైన్యాల, ఉభయోర్మధ్య రెండింటి మధ్యలో, రథాన్ని, స్థాపయమేచ్యుత నిలుపు నాకు ఓ అచ్యుత అని. అచ్యుత అంటే తప్పు చేయని శ్రీకృష్ణుడా. శ్రీకృష్ణుడు మరి యొక్క పేరు అచ్యుత అని. శ్రీకృష్ణునితో అప్పుడు అర్జునుడు ఈ విధముగా చెప్పెను ఓ రాజా అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నప్పుడు ఇలా అంటున్నారు. ఆ సందర్భంలో ఏమి జరుగుతున్నది? సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పిన సమయంలోనిది. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అంటే శ్రీకృష్ణునితో అప్పుడు ఈ విధంగా అన్నాడు అర్జునుడు. మహీపతే అంటే ఓ రాజా. ఓ రాజా అంటే రాజు వచ్చి ఇక్కడ ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్తున్నాడు కాబట్టి ఓ రాజా అనేసి సంబోధిస్తున్నాడు అనమాట. ఏం చెప్పాడు అనేది 2వ లైన్లో వస్తుంది. అర్జున ఉవాచ అర్జునుడు ఈ విధంగా చెప్పాడు అనేసి. ఏం చెప్పాడు? సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత, రెండు సేనల మధ్యలో రథాన్ని నిలుపుము అచ్యుత అనేసి అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణునికి చెప్తున్నాడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. 22వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.